అందరికీ నమస్కారం. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 27, 2023న మా నాయకుడు నారా లోకేష్ గారు కుప్పంలో ప్రజాగలం యువగలం పేరుతోటి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు కుప్పం టు ఇచ్చాపురం వరకు 97 నియోజకవర్గాల్లో 3000 పైకి చిలుకు కిలోమీటర్లు తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లోని దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని యువతకి, మహిళలకి, రైతులకి సంబంధించిన సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి రైతులకి న్యాయం జరిగే విధంగా, స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రాపర్ వేలో అమలుపరచడం జరుగుతుంది. ఆ రోజున్న ప్రభుత్వం మీద 2023లో ఏ నాయకుడు బయటికి రాని పరిస్థితుల్లో మా నాయకుడు యువగలం పేరుతోటి ముందుకు వచ్చి రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా రిజల్ట్ని వార్ వన్ సైడ్ అయ్యే విధంగా దాదాపు 164 సీట్లు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దాంట్లో ప్రధాన పాత్ర మా నాయకుడు వేసిన యువగలం పాదయాత్రని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఆ రోజున పాదయాత్ర అసలు సాగిద్దా, నడవగలడా అని సాగనిస్తారా అనే అపోహలు ఉన్న సందర్భంలో వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ కిలోమీటర్స్, రాష్ట్ర చరిత్రే కాదు నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలోనే ఆ రకమైన పాదయాత్ర జరిగి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పర్టికులర్గా చాలామంది హైవేలను బేస్ చేసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటారు, రూట్ మ్యాప్లు కూడా చాలా సులభంగా ఉండే విధంగా. కానీ మా నాయకుడు గ్రామాల్లోకి వెళ్దాం, హైవేల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు పడే పరిస్థితులు మనకేం తెలుస్తాయి అని ఆ రూట్ మ్యాప్ మొత్తాన్ని పక్కకు పెట్టి మా నాయకుడు ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ డిజైన్ చేసుకొని నియోజకవర్గంలోని మండల కేంద్రాలకి, గ్రామాల్లోకి వెళ్ళే విధంగా గ్రామాలన్నీ కలుపుకుంటూ దాదాపు 2000 పైన మండలాలు ఇప్పుడు తిరగటం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాదాపు 97 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో రైతుల యొక్క ప్రజల యొక్క పరిస్థితులు కానీ, పార్టీ యొక్క పరిస్థితులు కానీ తెలుసుకొని దానికి అనుగుణంగా నియోజకవర్గాల్లో సీట్లు ఇచ్చే విధంగా, ఎలక్షన్ టైంలో సీట్లు ఇచ్చే టైంలో కానీ, లేకపోతే మేనిఫెస్టో రూపొందించే విధానంలో కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అభివృద్ధి చేసే విధానంలో కానీ ఆ రోజునున్న పాదయాత్ర చాలా ఉపయోగపడిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అట్లనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం దాదాపు 3 సార్లు దావోస్ వెళ్ళి కంపెనీలను తీసుకురావడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అట్లనే యూకే కానీ యుఎస్ కానీ వెళ్ళి అది కంపెనీలకు సంబంధించి సీఈఓలతో మాట్లాడి ఆ కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావడం కోసం మా నాయకుడు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విశాఖకి గూగుల్ వచ్చినా, లేకపోతే రాజధానికి సంబంధించిన ఎన్నో కంపెనీలు వచ్చినా కూడా అవన్నీ కూడా మా యొక్క యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రాభివృద్ధిలో మా నారా లోకేష్ గారి పాత్ర ప్రముఖంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.